బచ్ న్యూస్ కాళేశ్వరం చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డకు చేరుకున్నారు. అక్కడ మేడిగడ్డను పరిశీలిస్తున్నారు. లైవ్ ద్వారా చూస్తున్నాం. మేడిగడ్డ బరాజ్ ని పరిశీలిస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. కాంగ్రెస్ ముఖ్య నేతలు మంత్రులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ తో పాటు ఉన్నారు. సీఎం తో పాటు మంత్రులు ఉత్తమ్, పొన్నం, అడ్లూరి, పొంగులేటి ఉన్న దృశ్యాన్ని చూస్తున్నాం. మేడిగడ్డ బరాజ్ ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. సో పనులపై అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అధికారులు కూడా అక్కడ బరాజ్ దగ్గర జరుగుతున్న పనులను వివరిస్తున్నారు. ఎలాంటి పనులు ఏ సమయం ప్రకారం జరుగుతున్నాయా లేదా అన్న వివరాలు కూడా తెలుసుకుంటున్నారు. సీఎంతో పాటు మంత్రులకు కూడా అధికారులు ఈ పనుల వివరాలు తెలియజేస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. అలాగే ఇక్కడ పెట్టింది సార్, ఇది సైస్మిక్ మెథడ్ అనుకో. సైస్మిక్ మెథడ్ అంటే ఇది మల్టీ ఛానల్ అనాలిసిస్ ఆఫ్ సర్ఫేస్ సార్. దీనికోసం ఏం చేస్తారంటే ఒక డిస్టెన్స్ అక్కడ ఒక హ్యామర్ ఉంది సార్. ఆ హ్యామర్ తోటి ఒకటి సార్ ఆ హ్యామర్ తోటి తర్వాత ఆ హ్యామర్ తోటి చిన్న డిస్టర్బెన్స్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా జియో ఫోన్స్, ఒక జియో ఫోన్ లేపు చూపించు సార్, అది రికార్డ్ చేస్తుంది. అది చిన్న జియో ఫోన్. అలాంటివి మేము ఏంటంటే ఈ చివరి నుంచి ఆ చివరికి దాదాపు 110 మీటర్స్ వరకు కూడా ప్లాన్ చేసాం. 2 మీటర్స్ ఇంటర్వెల్ తోటి. దీని ప్రకారంగా మనం ఏంటంటే సైస్మిక్ ఆ డిస్టర్బెన్స్ సార్. దిస్ ఈస్ MASW సార్. దిస్ ఈస్ మల్టీ ఛానల్. ఐఎమ్ ఫ్రమ్ NCR, CSR NCRI. So this we are carrying out to see up to a depth of 30 meters. This is basically that is to know the shear wave velocities. This is best for civil engineers to know the shear wave velocities. With this we are generating artificially with a hammer we are generating a trigger pulse. With that trigger then we have established, you can see that yellow box at the end and then one yellow box here. Each yellow box can take 24 channels. So like that 48 channels, that means 48 into 2, 96 meters at a time I am scanning inside the ground up to a depth of 30 meters. So whatever that is getting recorded in my system. With that wave velocities, because different waves will travel with different velocities, so that with the wave velocities we will see what kind of loose material it is. Let's understand. How many, what is our issue? As of now sir, we only came yesterday night and then we took some sample record. We are getting some low velocity at one place, so that we can show in the system. So this is when we are doing this, I request you whatever the drill holes which were done earlier, kindly also take them for the confirmatory because we are doing geophysics. సో మేడిగడ్డ పనులు ఎలా జరుగుతున్నాయో అధికారులు ముఖ్యమంత్రికి వివరిస్తున్నారు. ఆ పనులు జరుగుతున్న తీరు అలానే అందులోని టెక్నికాలిటీస్ ని అధికారులు వివరిస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. మేడిగడ్డ బరాజ్ పనులు శరవేగంగా పూర్తి చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చెప్పారు. దీంతో అక్కడున్న అధికారులు ఆ పనులు ఎలా జరుపుతున్నారు, ఏ సమయానికి ఎలాంటి పనులు జరుగుతాయి, అలానే ఇందులో ఉన్న టెక్నికాలిటీస్ ఏంటి, ఇబ్బందులేంటి, ఆ ఇబ్బందుల్ని ఎలా ఎదుర్కోవచ్చు అన్న విషయంపై అధికారులు వివరిస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్, పొంగులేటి ఉన్నారు. మేడిగడ్డ బరాజ్ ని పరిశీలిస్తున్నారు ముఖ్యమంత్రి. కాళేశ్వరం చేరుకున్న తర్వాత ఆయన ఇక్కడ మేడిగడ్డకి చేరుకొని అక్కడ మేడిగడ్డ పనులను పరిశీలిస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. Sir, actually this we are integrating with the CWCR is doing the crossover surveys and then the drone electromagnetic survey and the GPR survey. సో మేడిగడ్డ బరాజ్ లోని 2 పిల్లర్లు కుంగిపోవడంతో అప్పటి నుంచి బరాజ్ నిరుపయోగంగానే ఉండిపోయింది. అయితే మేడిగడ్డ బరాజ్తో పాటు అన్నారం, సుందిళ్లను పునరుద్ధరించాలని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా బరాజ్ల పునరుద్ధరణకు శాస్త్రీయ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. బోర్ హోల్స్ తో సాయిల్ టెస్ట్, స్కానింగ్, డ్రోన్ సర్వేలు, జియోటెక్నికల్, జియోఫిజికల్, కాంక్రీట్ పరీక్షలు జరుగుతున్నాయి. సో మే నెలాఖరులోగా అన్ని పరీక్షలను పూర్తి చేసి కమిటీ ఒక నివేదిక సమర్పించనుంది. So within a month, they are going to do with the 25-30 machines. We are getting 20. About 75 machines are going to come. All over India, they are collecting all these machines. So he is the actual manufacturer of all those machines. We are supplied all over India. Now we are asking them to come back to do the job in Warford.
So next 1 month, whatever our requirement. Yes. సో అది మేడిగడ్డ దగ్గర ఎలాంటి పనులు జరుగుతున్నాయో అధికారులు వివరిస్తున్నారు. మేడిగడ్డ బరాజ్లోని 2 పిల్లర్లు కుంగడంతో అప్పటి నుంచి నిరుపయోగంగా ఉండిపోయింది బరాజ్. అయితే మేడిగడ్డ బరాజ్తో పాటు అన్నారం, సుందిళ్ల ఈ రెండింటిని కూడా పునరుద్ధరించాలని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా బరాజ్ల పునరుద్ధరణకు శాస్త్రీయ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. సో టెక్నికాలిటీస్ ని అధికారులు వివరిస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. బోర్ హోల్స్ తో సాయిల్ టెస్ట్ చేసి, స్కానింగ్ చేసి, డ్రోన్ సర్వేలు నిర్వహించి, జియో టెక్నికల్, జియో ఫిజికల్ అండ్ కాంక్రీట్ పరీక్షలు ఇవి మొత్తం జరుగుతున్న అన్న విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరిస్తున్న దృశ్యాల్ని చూస్తున్నాం. మే నెలాఖరులోగా అన్ని పరీక్షలను పూర్తి చేసి కమిటీ నివేదిక సమర్పించనుంది. ఆ తర్వాత పనులు స్పీడప్ కానున్నాయి. Before casting that slab, we strengthen the ground. Okay. So if we strengthen, then we get all these kind of velocity. It is higher velocity. Which is missing, but this is not very unusual. It happens in such In river bed, it is quite common. Velocities are also My whole 400. point is, because these all big constructions are taking place, these sort of tests have not been conducted. that is now we are looking Not at. conducted. One more thing, sir. What you said is overall 4 test is more than exactly